హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెకండ్ సెషన్లో సర్వీస్ నౌ వన్ ఆఫ్ ది మాడ్యూల్ గురించి ఐటీఎస్ఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ సర్వీస్ నౌ మీకు తెలుసు. తర్వాత అందులో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ కమింగ్ సెషన్లో ఈ ఐటీఎస్ఎం లో వచ్చే మాడ్యూల్స్ ఒక్కొక్క దాని మాడ్యూల్ గురించి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత నెక్స్ట్ థర్డ్ క్లాస్లో ఏం చేస్తానంటే అప్లికేషన్లోకి వెళ్ళేసి ఐటీఎస్ఎంలో ఉన్న మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఐటీ ఉన్నంతకాలం ఈ సర్వీస్ నౌ అనేది మీకు కంపల్సరీ ఉండాల్సిందే. మీకు కంపల్సరీగా జాబ్స్ అయితే వస్తాయి. ఎవరైనా నేర్చుకుని జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుగులోనే ఇస్తాను. లెట్స్ స్టార్ట్ ద సెషన్. వాట్ ఈస్ సర్వీస్ నౌ? ఆల్రెడీ సర్వీస్ నౌ, వాట్ ఈస్ ద సర్వీస్ నౌ? సర్వీస్ నౌ ఈస్ ద core product suite, the now platform that helps organizations deliver and manage IT services. It is a one core platform. Service, Service now. Service now is a core platform. Service now ఏంటి? Core platform for deliver and manage IT services. IT services efficiently. దీన్ని ఏమన్నారంటే సర్వీస్ నౌ అన్నాం. దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటీఐఎల్ కూడా తెలుసుకోవాలి. ఐటీఐఎల్ స్టాండ్స్ ఫర్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ దెన్ ఐ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎల్ మీన్స్ లైబ్రరీ. ఇదనమాట. ఇప్పుడు వీటిలో మనం ముఖ్యంగా ఐటీఎస్ఎం, సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం ఎందుకు చేయాలి, దానిలో వచ్చే మోడల్స్ ఏంటి, దాన్ని ఎలా మనం సర్వీస్ నౌలో ఎలా క్రియేట్ చేస్తాం అనేది మీకు థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఐటీఎస్ఎం గురించి క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎస్ మీన్స్ సర్వీస్, ఎం మీన్స్ మేనేజ్మెంట్. S is service, M is management. Is a suite of applications that automate and streamline IT service delivery based on ITIL best practices. What is ITIL? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. మనం అప్లికేషన్స్ కానీ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో, అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ మనకి చాలా టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్గనైజేషన్స్లో వాడతారు. జీరా అని, తర్వాత అవుట్లుక్ అని, తర్వాత మనకి డేటాబేస్ అప్లికేషన్స్ అని, తర్వాత మనకి టీమ్స్ వ్యూవర్ అప్లికేషన్ అని, అన్ని చాలా చాలా అప్లికేషన్స్ వాడతాము. ఆ అప్లికేషన్స్ అన్నిటిని మనం ఆటోమేట్ చేయడానికి, తర్వాత లైవ్లో చూసుకోవడానికి, ఆ సర్వీసెస్ని డెలివరీ చేయడానికి ఏం ఉపయోగపడుతుందంట? సర్వీస్ నౌ ఐటీఎస్ఎం ఉపయోగపడుతుంది. ఈ ఐటీఎస్ఎంలో ఏ లైబ్రరీస్ వాడాలి? ఐటీఐఎల్ స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ, ఐటీ లైబ్రరీ అంటాం. ఇది కోర్ మోడల్స్. ఏమేమి మోడల్స్ ఇందులో ఉంటాయి అంటే ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, రిక్వెస్ట్, నాలెడ్జ్, సర్వీస్ క్యాటలాగ్, సిఎండిబి స్టాండ్స్ ఫర్ అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్. సిఎండి ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే. తర్వాత అసెట్ మేనేజ్మెంట్ అండ్ దెన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వన్ బై వన్. దాని డెఫినేషన్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని నావిగేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు కోర్ మాడ్యూల్స్ ఏమున్నాయంటే చూడండి. కోర్ మాడ్యూల్స్ మనకి ఇక్కడ ఏమున్నాయంటే ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, రిక్వెస్ట్, నాలెడ్జ్, సర్వీస్ క్యాటలాగ్, సిఎండిబి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్, అసెట్ మేనేజ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సర్వీస్ నోలో వీటిని ఎలా నావిగేషన్ చేస్తారంటే మనకి ముందు సర్వీస్ నోలోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నావిగేటర్లోకి వెళ్ళాలి. అప్లికేషన్ నావిగేటర్లోకి వచ్చిన తర్వాత ఐటీఎస్ఎం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో మనం వాటిని రికార్డ్స్ ఆర్ సబ్ మాడ్యూల్స్ అంటాం. వీటిలో మనం చేయాల్సింది అనమాట. ముందుగా వాట్ ఈస్ సర్వీస్ నౌ అనే ముందు తెలుసుకున్నాం కదా. వాట్ ఈస్ ఐటీఎస్ఎం? ఐటీఎస్ఎం ఇన్ సర్వీస్ నౌ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐటీఎస్ఎం ఇన్ సర్వీస్ నౌ అంటే డెఫినేషన్ చూడండి. ఐటీఎస్ఎం ఇన్ సర్వీస్ నౌ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ దట్ అలైన్స్ ఐటీ సర్వీసెస్. It is a cloud-based. ITSM is nothing but a cloud-based solution that aligns IT services with the business needs. మనకి బిజినెస్ అవసరాలుగా అయితే ఏదైతే ఉన్నాయో అప్లికేషన్స్ కావచ్చు, ఏమైనా కానీ మనం బిజినెస్కి తగ్గట్టుగా వాటిని క్లౌడ్ బేస్డ్తో సొల్యూషన్ అలైన్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఐటీఎస్ఎం అంటారు. క్లౌడ్ బేస్డ్ బిజినెస్ నీడ్స్, ఆటోమేటింగ్ వర్క్ ఫ్లోస్. ఎందుకు వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడం వల్ల మనకి మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయింది, ఎర్రర్స్ తగ్గిపోతాయి. మనం ఈజీగా మన ప్రొడక్షన్ని ఎఫిషియన్సీగా తీసుకోవచ్చు. దానికోసం అండ్ కంప్లయన్సెస్ అంటే ఏంటంటే మనకి గైడ్ లైన్స్ అంటాం, రెగ్యులేటరీ అండ్ గైడ్ లైన్స్ అంటాం. ముఖ్యంగా ఆ కంప్లయన్సెస్లో ఎలా ఉంటుందంటే హిప్పా గైడ్ లైన్స్, పిఐఐ అండ్ దెన్ జీడిపిఆర్, ఇలా గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ గైడ్ లైన్స్ ఎందుకంటే మన పర్సనల్ డేటాని పబ్లిక్లోకి ఎక్స్పోజ్ చేయకుండా కంప్లయన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఈ గైడ్ లైన్స్ ఫాలో కావాలన్నమాట. తర్వాత ఎందుకు ఇది వాడాలి, పర్పస్ ఏంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐటీఎస్ఎం? ఈ ఐటీఎస్ఎం అనే సర్వీస్ నోలు వాడటానికి యూజెస్ ఏంది? హెల్ప్ ఆర్గనైజేషన్స్ అంటే ఏదైనా కంపెనీస్ మేనేజ్ ఇన్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ని మేనేజ్ చేయడానికి, రిక్వెస్ట్ని, చేంజెస్ని అండ్ ప్రాబ్లమ్స్ వైల్ ఇంప్రూవింగ్ సర్వీస్ డెలివరీ అండ్ రిడ్యూసింగ్ డౌన్ టైం. మనం ఏదైనా ఇన్సిడెంట్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వాటికి ఎలాంటి రిక్వెస్ట్ చేస్తాము, రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేంజెస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం, ఆ ఇన్సిడెంట్ అనేది సాల్వ్ అయింది, అది ఎంత టైంలో మనం ఆ ఇంప్రూవింగ్ ఆ సర్వీసెస్ని మనకు రెక్టిఫై చేసి ఇన్ టైంలో డెలివరీ చేసాం. ఎందుకంటే రెడ్యూసింగ్ డౌన్ టైం, మన టైంని వేస్ట్ చేయకుండా ఎంత టైంలో ఆ సర్వీసెస్ని ఆ కస్టమర్కి మనం ప్రొవైడ్ చేసాము అనే దానికి ఉపయోగిస్తాం. దీన్ని ఐటీఎస్ఎం, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్ఎం మీన్స్ సర్వీస్ మేనేజ్మెంట్. ఇప్పుడు కోర్ కాంపోనెంట్స్, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తే చూడండి. కోర్ కాంపోనెంట్స్ ఇన్ ఐటీఎస్ఎం. కోర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ 10 కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనమాట. ఈ 10 కోర్ కాంపోనెంట్స్లో ఏమున్నాయి అంటే చూడండి. ముందుగా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. వాట్ ఈజ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది వన్ కోర్ కాంపోనెంట్ ఇన్ ఫస్ట్ కోర్ కాంపోనెంట్ ఇన్ ఐటీఎస్ఎం. ఐటీఎస్ఎంలో ఇట్ హ్యాండిల్స్, ఐటీఎస్ఎంలో ఇన్సిడెంట్ మేనేజ్ ఇట్ హ్యాండిల్స్ unplanned interruptions. Unplanned interruptions are service disruptions. ఏంటంటే మనకి అనుకోకుండా, అన్ప్లానెడ్ అంటే ఏంటంటే అన్ప్లానెడ్ ఇంటరప్షన్స్ అంటే మనకి ఆపోజిట్, మనం చేసే పనికి ఆగిపోవటాన్ని ఇంటరప్షన్ అంటాం. సర్వీస్ డిస్ట్రప్షన్, ఆగిపోవటం, మన సర్వీసెస్ అనుకోకుండా ప్లానింగ్ లేకుండా అన్ప్లానింగ్ వచ్చే ఇంటరప్షన్స్ని ఆ డిస్ట్రప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి ఏమంటాం అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ రీస్టోర్ నార్మల్ సర్వీస్ క్విక్లీ. దీంట్లో ఏం చేస్తాం, ఏదైనా ఇలాంటి అన్ప్లానెడ్ ఇంటరప్షన్, సర్వీస్ డిస్ట్రప్షన్ అయితే రీస్టోర్ నార్మల్ సర్వీస్ క్విక్లీకి చేయాలి. ఆటోమేటెడ్ రూటింగ్, ఎస్ఎల్ఏ ట్రాకింగ్.
సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేదాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. తర్వాత ప్రాబ్లమ్ మేనేజ్మెంట్. ఐడెంటిఫై రూట్ కాజ్ ఫర్ రికరింగ్ ఇష్యూస్. ఈ ఐటీఎస్ఎంలో కోర్ మాడ్యూల్స్ ఏమున్నాయంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉంది కదా. ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ఒక ప్రాబ్లం, మామూలుగా ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్, దాన్ని మేనేజ్ చేయాలి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలి. ఎందుకంటే ఆ రీస్టోర్ నార్మల్ సర్వీస్ క్విక్లీ, ఆటోమేటెడ్ రౌటింగ్ అండ్ ఎస్ఎల్ఏ ట్రాకింగ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అన్ని ఏం చేయాలి? ప్రాబ్లం మేనేజ్మెంట్ ఇన్సిడెంట్ అనేది ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటే ఐడెంటిఫై రూట్ కాజ్ ఆఫ్ రికరింగ్ ఇష్యూస్. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ? ప్రాబ్లం మేనేజ్మెంట్ లో. తర్వాత దాన్ని ప్రివెంట్ ఫ్యూచర్ ఇన్సిడెంట్స్. ఇలా ఇలాంటివి ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అనేది ప్రివెంట్, దాన్ని ప్రాబ్లం మేనేజ్మెంట్ లో వస్తాం అనమాట. తర్వాత చేంజ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే చేంజ్ మేనేజ్మెంట్ హెల్ప్స్ కంట్రోల్ లైఫ్ సైకిల్ ఆఫ్ చేంజెస్. ఇక్కడ మనం చేంజ్ మేనేజ్మెంట్ అంటే కంట్రోల్ లైఫ్ సైకిల్ ఆఫ్ చేంజెస్. వాట్ చేంజెస్ ఆర్ హ్యాపిన్, వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ హ్యాపిన్, ఫ్యూచర్ లో రాకుండా, ప్రజెంట్ రాకుండా ఎలాంటి ఈ లైఫ్ సైకిల్ ని క్రియేట్ చేయగలిగి, ఆ లైఫ్ సైకిల్ ని చేంజ్ మేనేజ్మెంట్. ఇక్కడ అప్రూవల్స్ చేయాలి. ఎలాంటి అప్రూవల్స్ చేయాలి? రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ రిస్క్ వస్తాయి, లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్ అని. తర్వాత క్యాబ్ మీటింగ్స్ ఉంటాయి. వీటిలో చేంజ్ మేనేజ్మెంట్స్ ఇలా ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ మేనేజ్మెంట్. మనం చేంజ్ మేనేజ్మెంట్ చేసాం, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం రూట్ కాజ్ చేసుకున్నాం. తర్వాత దాన్ని మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏం చేయాలి? ఇలా ప్రాబ్లం సాల్వ్ చేసాం, మళ్ళీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. హ్యాండిల్ సర్వీస్ రిక్వెస్ట్ వయా సర్వీస్ క్యాటలాగ్. అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సర్వీస్ నౌ అనే అప్లికేషన్లో మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయమని చెప్పేసి మనం రిక్వెస్ట్ ట్రై చేస్తాం. అదే రిక్వెస్ట్ మేనేజ్మెంట్ వయా సర్వీస్ క్యాటలాగ్ ద్వారా. తర్వాత నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఆఫ్ సొల్యూషన్స్. మన సొల్యూషన్స్ అన్నిటికీ ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, నాలెడ్జ్ హబ్ అనమాట. అంటే ఇక్కడ ఏమిటి? ఎఫ్ఏక్యూస్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అంతకుముందు ఏమొచ్చినాయి, ఆ ప్రాబ్లంకి ఆన్సర్ ఏముంది అనేది ఎఫ్ఏక్యూస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం. అండ్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి ఎక్కడ? నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాము, దానికి తగ్గ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని ఒక నాలెడ్జ్ హబ్ లో ఉంటాయి. దాన్ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీ సొల్యూషన్స్ అంటాం. తర్వాత సర్వీస్ క్యాటలాగ్, సిక్స్త్ వన్ సర్వీస్ క్యాటలాగ్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజర్ ఫేసింగ్ పోర్టల్ ఫర్ రిక్వెస్టింగ్ ఐటీ సర్వీసెస్. సర్వీస్ క్యాటలాగ్ ఏముంటుందండి? యూజర్ అయితే ఎవరైతే ఒక ఎంప్లాయీ అనే వాళ్ళని యూజర్ అంటాము. ఫేసింగ్ పోర్టల్ ఫర్ రిక్వెస్టింగ్ ఐటీ సర్వీస్. మనం ఐటీ సర్వీసెస్ ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఎక్కడ ఇవ్వాలి? ఈ ఐటీ సర్వీసెస్ లో సర్వీస్ క్యాటలాగ్ లో ఉంటాయి అనమాట అవన్నీ. తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెవెంత్ వన్ సిఎండిబి. కాన్ఫిగరేషన్. సిఎం అంటే కాన్ఫిగరేషన్, ఎం అంటే మేనేజ్మెంట్, డిబి అంటే డేటాబేస్. డిబి డేటాబేస్. ఇక్కడ మెయింటైన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఐటీ అసెట్స్ అండ్ సర్వీసెస్. ఐటీ అసెట్స్ అంటే ఏం చెప్పాం ఇక్కడ? ఐటీ అసెట్స్ అంటే సింపుల్గా మన ఇక ల్యాప్టాప్ కావచ్చు, మౌస్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, ఇంకా మనం ఏదైతే అసెట్స్ ఉన్నాయో, మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సర్వీసెస్ అన్నిటినీ ఎక్కడ స్టోర్ ఉంటాయి? వాటికి రిలేషన్స్ ఉంటాయి అనమాట. ఐటీ అసెట్కి ఆ యొక్క సర్వీసెస్కి అన్నిటికీ ఒక రిలేషన్షిప్ అనే టేబుల్స్ లో ఉంటాయి. అదే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ లో ఉంటాయి అనమాట. తర్వాత ఎయిత్ వన్ ఏంటిది? అసెట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, ఐటీ అసెట్స్ అన్నాం కదా. అసలు వాట్ ఈజ్ అసెట్ అంటే ట్రాక్ హార్డ్వేర్ ని ట్రాక్ చేయాలి, అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ అసెట్స్ ని ట్రాక్ చేయాలి. తర్వాత లైఫ్ సైకిల్ అండ్ కాస్ట్స్, ఇవన్నిటిని ఎక్కడ ఉంటుంది? అసెట్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నైన్త్ రిలీజ్ మేనేజ్మెంట్. రిలీజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్లాన్ చేయాలి అండ్ డిప్లాయ్ చేయాలి న్యూ రిలీజెస్ విత్ మినిమల్ డిసప్షన్స్. ఎలాంటి ఆటంకం లేకుండా స్మాల్ టైంలోనే మనం చేసిన, ఇది ప్రాబ్లం వచ్చింది,
ఆ ప్రాబ్లం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసాం, దానికి చేంజ్ రేజ్ చేసాం, ఆ చేంజ్ చేసినప్పుడు రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ వస్తుంది ఎలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్కి ఫ్రీక్వెంట్లీ వచ్చిన ఆన్సర్స్ నాలెడ్జ్ అంతా ఎక్కడ ఉంటుంది, నాలెడ్జ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్. రిలీజ్ మేనేజ్మెంట్ అంటే మనం ప్లాన్ అండ్ డిప్లాయ్ న్యూ రిలీజెస్ విత్ మినిమల్ డిస్రప్షన్స్. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 9th వన్ అనేది మనకి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎలాంటి రూట్ కాజ్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా రెక్టిఫై చేసాము, దానికి వచ్చినట్టు మనం దాన్ని అప్డేట్ చేయాలి. దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ అంటాం. చేంజ్ మేనేజ్మెంట్ చేయాలంటే రిక్వెస్ట్ రైజ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, దాని డాక్యుమెంటేషన్స్, దాని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని ఒక నాలెడ్జ్ మేనేజ్మెంట్ హబ్లో ఉంటాయి. తర్వాత సర్వీస్ క్యాటలాగ్, మనం ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, యూజర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఈ పోర్టల్ యాక్సెస్ చేసుకోవడానికి. ఆ తర్వాత సిఎండిబి 7th వన్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్లో ఏముంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. దేనికి, ఐటీ అసెట్స్ అండ్ దాని సర్వీసెస్, ఏ సర్వీస్ ఎలాగ కనెక్ట్ చేసుకోవాలి, ఏ అసెట్కి ఇవ్వాలనే దానికి అన్నిటికీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేదాన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్లో ఉంటాయి. తర్వాత అసెట్ మేనేజ్మెంట్, వాట్ టైప్ ఆఫ్ అసెట్స్ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ కంపెనీస్ ఆర్ ఐటీ ఆర్గనైజేషన్స్. ట్రాక్, వాటిని హార్డ్వేర్ని ట్రాక్ చేయాలి, సాఫ్ట్వేర్ అసెట్స్ని ట్రాక్ చేయాలి, లైఫ్ సైకిల్ అండ్ కాస్ట్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. దాన్ని అసెట్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు రిలీజ్ మేనేజ్మెంట్, మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసిన తర్వాత మనం వాటిని డిప్లాయ్ చేయాలి, అంటే యూజర్ యాక్సెస్ చేసుకోవాలి. దాన్ని ప్లాన్ అంటాం, డిప్లాయ్ అంటాం. వీటిని డిప్లాయ్ చేసేదాన్ని న్యూ రిలీజ్ అంటాము, విత్ మినిమల్ డిజప్షన్, ఎలాంటి ఆటంకం లేకుండా తక్కువ టైంలో మనం చేసిన పనిని డిప్లాయ్ చేసి యూజర్ సక్సెస్ఫుల్గా యాక్సెస్ చేసుకోవడానికి చేసేదాన్ని రిలీజ్ మేనేజ్మెంట్ అంటాం. లాస్ట్ అండ్ లీస్ట్ 10th వన్, కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్. మనం ఎప్పుడు ఏం చేయాలి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా రాకుండా 24/7 మనం మానిటరింగ్ చేస్తాం. దాన్ని మానిటరింగ్ కేపీఐస్ అంటాం. కేపీఐ అంటే ఏంటంటే నాలెడ్జ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనొచ్చు, కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటాము. కీ పెర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలి. తర్వాత డ్రైవ్ సర్వీస్ ఆప్టిమైజేషన్, మనం ఈ సర్వీసెస్ అన్నింటినీ చాలా తక్కువ కాస్ట్లో తక్కువ టైంలో ఆ ప్రాబ్లమ్స్ని, ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి వాటిని చేంజ్ చేసి యూజర్ ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా తక్కువ టైంలో తనకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఐడెంటిఫై చేసి ఆ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకునే విధంగా తయారు చేయాలి. దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. దాన్ని ఇవన్నీ మాడ్యూల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఐటీఎస్ఎం ఉంటాయి. ఐటీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్ఎం అంటే సర్వీస్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద టాప్ 10 సర్వీసెస్ ఆర్ దేర్ ఇన్ ఐటీఎస్ఎంలో. ఇవి ఎండ్ టు ఎండ్ అనమాట. ఇప్పుడు వీటి గురించి అర్థమైంది కదా, ఈ ఐటీఎస్ఎం ఎందుకు వాడతాము, వాటిలో ఏవి మాడ్యూల్స్ ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ అన్నింటినీ నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా ఆ నావిగేషనల్ స్టెప్స్తో మనకి సర్వీస్ నౌలోకి వెళ్ళి ఎలా చేస్తాము, ఏం చేస్తాము అనే దాని గురించి మొత్తం క్లియర్గా తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సింపుల్గా యూట్యూబ్లోకి వచ్చి ఒక జస్ట్ చూసిన తర్వాత మొత్తం ఎండ్ టు ఎండ్ చూడండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఎక్కడైనా స్ట్రక్ అయినా కానీ జస్ట్ కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఈ సర్వీస్ నౌ గురించి అనే దాని గురించి అయినా, ఇంకా ఎలాంటి టెక్నాలజీ గురించి అయినా మీరు సఫర్ అవుతుంటే జస్ట్ పింగ్ చేయండి. నేను వాటి మీద వీడియో చేస్తాను, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేర్పిస్తాను. మీరు విని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతటితో ఈ ఐటీఎస్ఎం సర్వీస్ నౌలో ఇదనమాట. ఇంకా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. మీరు కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు వీడియో చూడండి, మీకు మంచిగా నాలెడ్జ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.